మేడం ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ పిజ్జా. ఓకే మ్యామ్. సురేష్, హలో ఎక్స్క్యూజ్ మీ. ఆగు, నేనే చెప్తాను. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూడగానే నేను పడిపోయాను. మీరే ఇంత అందంగా ఉన్నారంటే మీ పేరు ఇంకా అందంగా ఉండి ఉంటుంది. మీకు ఓకే అనుకుంటే ముందు ఫ్రెండ్ అవుతాను, తర్వాత లవర్ అవుతాను, ఆ తర్వాత మొగుడవుతాను. లేదంటే పడితే నా లైఫ్ నేను చేస్తాను. చూడమ్మా, ఆయ్, నీ కంటికి పెళ్ళైపోయి పిల్లల తల్లిలా కనిపిస్తున్నానా ఏంటి? అమ్మాగిమ్మ అంటున్నావు. ఇదిగో చూడు పాప, అంటే అమ్మ అంటే ఒప్పుకోవట్లేదు, పాప అంటే సర్దుకోవట్లేదు. కానీ ఇంత హ్యాపీగా ఎలా తినగలుగుతున్నావో. నీకేంటి మధ్యలో నొప్పి? నేను ఆర్డర్ చేసింది మీరు తింటే అయితే ఇది నీది అంటావు, అబ్సల్యూట్లీ నాది కాదు అంటావు. సరే, బేరర్ని పిలు. ఇదిగో భయ్యా, సార్ ఈ ఆర్డర్ ఎవరిది? మీదే. ఏం జరిగిందంటే తినడానికి ఏమున్నాయి సార్? పిజ్జా తప్ప ఇంకేమీ లేదు సార్. బడిరపో. ఓకే సార్. అమ్మా, హలో అమ్మా, చెప్పు. ఇందాకటి నుంచి ఈ విషయం చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సారీ, బాగా ఆకలి వేస్తే అదే అనుకుని తినేసాను. ముందు మీరు కూర్చోండి. మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయి? 8. ఈ 8 పీసెస్ ని మనం షేర్ చేసుకుందాం. బిల్లు కూడా షేర్ చేసుకుందాం. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎందుకు నవ్వుతున్నారు? ఇందాకేదో అన్నారు. అవును, చెప్పలేదు కదా. లేదు కాబట్టి చెప్పలేదు. మీరెవరినైనా ప్రేమించారా? లేదే. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? తెలీదే. అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఎలా? ఐ లవ్ యూ. అసలు మీకు నా గురించి ఏం తెలుసని చెప్తున్నారు? ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతిలో మీకుండే డీసెన్సీ ఏంటో తెలిసింది. ఉన్నదాన్ని సమానంగా షేర్ చేసుకోవడంలో మీ సాయం తెలిసింది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో మీకుండే క్లారిటీ గాని, మనసులోనూ మనిషిగాను ఒకే భావం గల వ్యక్తి అని చూపుల్లో కనిపించింది. మోమ్, అంటే నేను అమృత. చెప్పమ్మా. మీ అబ్బాయి నాకు 100% ఓకే. ఆంటీ, మీ అబ్బాయి కొంచెం షాక్ లో ఉన్నాడు. నేను మళ్ళీ చేస్తా. అలాగేనమ్మా. మా అమ్మ నీకు మీరిక్కడున్నారని మీ అమ్మగారు ఫోన్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను. ఎక్కడున్నావురా? ఆకలిగా ఉంటే ఒక రెస్టారెంట్కి వచ్చా. ఎంతసేపు ఉంటావు అక్కడ? ఒక 1 అవర్ ఉంటానమ్మా. ఎంతైనా అమ్మాయిలో చాలా విషయాల్లో రెక్లెస్ గా ఉంటాం. ఎందుకో ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనుకున్నా. ఐ లవ్ యూ అమృత. ఎస్, ఐ రియల్లీ లవ్ యూ.